హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నోరూరించి గుమ్మడి హల్వా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచి, కొలెస్ట్రాల్ తగ్గించడానికైనా, మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈరోజు వచ్చేసి నేను హెల్తీగా గుమ్మడికాయ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గుమ్మడికాయ తీసుకున్నాను ఏంటండి, నేను ఆరెంజ్ కలర్ గుమ్మడికాయ తీసుకున్నాను. ఇది వచ్చేసి కిలో దాకా ఉందండి గుమ్మడికాయ. వీటిని అయితే ఇలా పీసెస్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉండే విత్తనాలన్నిటినీ తీసి పెట్టేసుకోవాలండి. మనము విత్తనాలకు కూడా అవసరం ఉంది, మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి. డైలీ మనం ఒక 10 విత్తనాలు తిన్నామంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మార్నింగ్ పూట డైట్కి అయితే ఇది. వీటి విత్తనాలను కూడా ఆరబెట్టి తినేయచ్చండి. నేనైతే గుమ్మడికాయని అంతా పగలు కొట్టేసి ఈ విధంగా అయితే పీసులాగా చేసేసుకొని వాటిపైన ఉండే పీల్ మొత్తం తీసేసుకోవాలండి. గుమ్మడికాయకి మనం ఇట్లా పీలర్తో సహాయంతో సరే, కత్తితో అయినా సరే మొత్తం పీల్ అనేది తీసేసుకోవాలి. గుమ్మడికాయకి మొత్తం మనము చాలా గట్టిగా ఉంటుందండి గుమ్మడికాయ. మనకైతే ఇప్పుడు సీజన్ కదండి, సంక్రాంతి ముందైతే గుమ్మడికాయలు భలే వస్తాయి కదండి. భోగి పండుగ రోజు కంపల్సరీ గుమ్మడికాయ కదా, అందుకనేసి నేనైతే ఈరోజు హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. గుమ్మడికాయతో అయితే మొత్తం అయితే అంత పీల్ అంతా తీసానండి. తీసిన తర్వాత తురుముకుంటున్నానండి. గుమ్మడికాయ మొత్తం అనేది మనం ఇలా చిన్నగా పొడవుగా తురుముకున్నామంటే కానీ హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతైతే తురిమాను చూడండి. నాకైతే దాదాపు వచ్చేసి 3 కప్పుల దాకా అయిందండి. మొత్తం అయితే తురిమిన తర్వాత 3 కప్పుల దాకా వచ్చేసింది. నా గుమ్మడికాయ వెయిట్ వచ్చేసి కిలో ఉందండి. కిలోకి 100 గ్రామ్స్ ఎక్కువ ఉంది. అందుకనేసి నేను కొలత అయితే కరెక్ట్ చెప్తున్నాను చూడండి. మనం 100 గ్రామ్స్ వచ్చేసి నాకు కిలో 100 గ్రామ్స్ ఉంది కదా, అందుకనేసి తురిమిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది. మనకు 100 గ్రామ్స్ వేస్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడైతే తురిమిన తర్వాత ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని అందులో అయితే నెయ్యి వేసేసానండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసాను. నెయ్యి వేసేసి మనం డ్రై ఫ్రూట్స్ అనేది రోస్ట్ చేసేసుకోవాలి, వీటిలో ఫ్రై చేసేసుకోవాలి. నేను వచ్చేసి కాజు అలాగే ద్రాక్ష వేసేసి ఫ్రై చేసేసానండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని మనం చూడండి ఫ్రై అయిన తర్వాత నీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసాను. అదే నెయ్యిలో వచ్చేసి మనం ఇందాక గుమ్మడికాయని తురుము పెట్టుకున్నాం కదా, ఆ తురుము వేసేసుకోవాలండి. కప్పు కొలతలు అయితే నాకు 3 కప్పులు వచ్చేసిందండి తురుము మొత్తం. ఇలా తురుము వేసిన తర్వాత మనం ఐ ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. ఒక 4 నిమిషాలు అనేది ఐ ఫ్లేమ్లో కలిపామంటే గుమ్మడికాయలో ఉండే వాటర్ అంతా ఇంగిరిపోవాలండి మనకి. ఇప్పుడు మనకు బాగా సాఫ్ట్గా మగ్గుతుందండి. ఐ ఫ్లేమ్లో పెట్టేసామంటే కన్నా తొందరగా మగ్గుతుంది. గుమ్మడికాయ అనేది నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదా, తొందరగా మగ్గుతుందండి. మనం ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కానీ అడుగంటుతుంది కదా. కనేసి ఇలా కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ 4 నిమిషాలకి బాగా అయితే మగ్గింది నాకు. ఇలా కలుపుతూనే ఉండాలండి మనం, అప్పుడు మనకు తెలిసిపోతుంది, సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకి గుమ్మడికాయ అనేది. చూడండి బాగా కలిపేసుకున్నాం కదా, బాగా మగ్గిందండి. ఇప్పుడైతే మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం అనేది ఫ్రై అయిన తర్వాత నెయ్యి వేసేసుకోవాలండి. మళ్ళీ మధ్యన నెయ్యి వేసి ఫ్రై చేయడం వల్ల హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది, అలాగే అడుగంటకుండా నీట్గా వచ్చేస్తుందండి. నేను మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసేసి ఇలా కలుపుతూ మనం మగ్గించుకోవాలండి. మనకు నెయ్యి వచ్చేసి మొత్తం అయితే ఒక 5 స్పూన్ల దాకా అయితే పడుతుందండి కంపల్సరీ హల్వాకి కాబట్టి. ఇలా బాగా మగ్గింది చూడండి. నెయ్యి వేసిన తర్వాత అక్కడక్కడ మధ్యలో బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు అనేది ఇలా మగ్గింది చూడండి. సాఫ్ట్గా వచ్చేసింది మనకు గుమ్మడికాయ అనేది. కొద్దిగా నెయ్యి వేసేసానండి. మళ్ళీ 1 స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసి కలిపేసాను. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది హల్వా అనేది మనకి. బాగా గుమ్మడికాయ అనేది బాగా మగ్గింది చూడండి. ఇలా మనకనేది బాగా మగ్గుతేనే పచ్చివాసన అనేది అంతా వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయిన తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే కొద్దిగా పాలు వేస్తున్నానండి. చిక్కటి పాలు వేయడం వల్ల మనకు కోవా ఫ్లేవర్ వస్తుందండి. హల్వాలు అనేది కోవా ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే ఆప్షన్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పాలు మాత్రం నేను పాలు వేస్తే కన్నా బాగా మరుగుతాయి కదండి. మరిగినప్పుడు మనకు కోవా స్మెల్ వచ్చేస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది హల్వా. ఇలా పాలు వేసి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పాలు అనేది బాగా మగ్గాయి కదండి, అందులో పాలులో కూడా మనకు అనేది ఈ హల్వా అనేది బాగా ఉడుకుతుందండి, ఇంకా సాఫ్ట్గా వస్తుందండి మన గుమ్మడికాయ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను బెల్లం వేసానండి. నేను వచ్చేసి బెల్లం
కిలో గుమ్మడికాయ కదండి, నేను 300 గ్రామ్స్ దాకా అయితే బెల్లం వేసేసానండి. వేసి మనం బెల్లం మొత్తం కరగాలండి. అంతవరకు ఇలా కలుపుతున్నామంటే కనుక వేడి మీద తొందరగా కరుగుతుందండి బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చండి, ఇష్టం ఉన్న వాళ్ళు. అయితే బెల్లం వేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి నేను బెల్లం యూజ్ చేసేసాను. చూడండి బెల్లం అయితే ఆల్మోస్ట్ కరుగుతుంది. మనం బెల్లం కూడా ఎక్కువసేపు ఏం పట్టదండి, ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉన్నామంటే కానీ బెల్లం అనేది కరిగిపోతుంది. చూడండి బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి హల్వా అనేది కలరే మారిపోతుందండి బెల్లం వేసిన తర్వాత మనకి. చూడండి ఆల్మోస్ట్ బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇలాచి పొడి యాడ్ చేసేసుకోవాలండి. నేను అలాగే ఇలాచి పొడిలో అయితే షుగర్ వేసేసి ఇలాచి పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పొడి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసానండి. మనకి ఇలాచి ఫ్లేవర్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఈ హల్వాలో మాత్రం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాచి వేయడం వల్ల. అంతేనండి, ఇలాచి వేసేసి ఒక్కసారి కలిపేసామంటే కానీ సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేది వేసేయాలి. కాజు అలాగే ద్రాక్ష వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి, చాలా మంచిదండి. ఆరోగ్యానికి అయితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. గుమ్మడికాయలు అయితే ఎన్నో పోషకాలు ఉన్నాయండి. అందరూ వాయి అది ఇది అంటారండి, ఏం లేదండి. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. గుమ్మడికాయ హల్వా మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకే స్వీట్ లేకుండా ఇలా వెరైటీగా చేసామంటే కానీ పిల్లలకి నచ్చుతుందండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ తీస్తున్నానండి నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ గుమ్మడికాయ హల్వా అండి. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే ఇంట్లో అందరికీ నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు మా హల్వా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కానీ మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.